अवध कमिश्नर ऑफ पुलिस मिस्टर कार्तिकिया ने लॉकडाउन के तहत रेड जोन इलाके निजामाबाद डिवीजन, आर्मूर डिवीजन, बोधन डिवीजन का दौरा करते हुए यहां के अंजाम दिए जाने वाले पुलिस बंदोबस्त का जायजा लिया। निजामाबाद जिला और शहर में कोरोना वायरस से मुतासिर होने वालों की तादाद में दिन ब दिन इजाफा होने के बायस कई इलाकों को रेड जोन करार दिया गया, जहां पर पुलिस के जानिब से सख्त बंदोबस्त करते हुए अवाम को घर से बाहर ना निकलने की तरगीब दी जा रही है। इसके अलावा मिस्टर कार्तिकिया ने शहर में 1 टाउन, 5 टाउन, 6 टाउन के तहत रेड जोन इलाके मालापल्ली, आटो नगर, अहमदपुरा कॉलोनी, अरसापल्ली, पवन टाकिस और खिला रोड का जायजा लिया और इन इलाकों की सड़कों की हदबंदी कर दी गई। जिला निजामाबाद में कोरोना वायरस की तादाद 47 तक पहुंच गई है, जिसके पेश नज़र पुलिस की जानिब से मजीद सख्त एहतियाती इक़दाम किए जा रहे हैं और आवाम से अपील की गई कि वो घरों से बाहर ना निकले और पुलिस का ताउन करे। इस मौके पर इनके हमरा डीसीपी रघुवीर, एसीपी श्रीनिवास, एसआई और सीआई मौजूद थे। కూడా పెట్టాము. టోటల్ నో మూమెంట్ జోన్ కింద డిక్లేర్ చేశాము. అక్కడ ఉన్న షాప్స్ కూడా బంద్ చేయడం జరుగుతున్నది. అక్కడ ఉన్న ప్రజలకి నిత్యావసర వస్తువులు కూడా మున్సిపల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. సో టోటల్ దానికి ఉద్దేశం ఈజ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిజీజ్. ఇప్పటివరకు లాక్డౌన్ సందర్భంగా ఎన్ని వాహనాలు సీజ్ చేయడం జరిగింది? సుమారు ఒక 1500 వరకు వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఒక 60 వరకు కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. అయితే నిజామాబాద్ పట్టణంలో సార్ ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా ఎన్ని చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి? చెక్ పోస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మెయిన్లీ ఆల్ మెయిన్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లో చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆల్ ఇంపార్టెంట్ జంక్షన్లో సుమారు ఒక 25 వరకు చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. దీంతో పాటు ఒక 40 వరకు పికెట్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మెయిన్లీ హాట్స్పాట్ ఏరియా మీద మనం కన్సల్టేట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఉన్న అంతర్ జిల్లాల చెక్ పోస్టులు ఉన్నాయి సార్, వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు అయితే అక్కడ కూడా మూవ్మెంట్ ఎంటైర్ కంట్రీలో లాక్డౌన్ ఉంది కాబట్టి కొంచెం వెహికల్ మూవ్మెంట్ చాలా తగ్గింది. ఓన్లీ గూడ్స్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నది. మాకు ఇంటర్ స్టేట్లో 4 చెక్ పోస్ట్ ఉన్నాయి, అన్ని బోధన్ డివిజన్లో ఉన్నాయి. అలాగే ఇంటర్ డిస్ట్రిక్ట్లో కూడా 4 చెక్ పోస్ట్ ఉన్నాయి. అయితే మీరు లాక్డౌన్ సందర్భంగా యువతకు జిల్లా ప్రజలకు ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు? మీరు లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ చాలా కోఆపరేట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. ఓన్లీ మీకు చాలా ఎసెన్షియల్ ఏదైనా ఉంటే మాత్రం బయటికి రావాలి. అది కూడా మీరు దగ్గరలో ఉన్న షాప్ నుంచి కొనండి. దూరం రావడానికి అవసరం లేదు. ఈ లాక్డౌన్ కంపల్సరీ మీరు సహకరిస్తే మాత్రమే మనం ఈ డిసీజ్కి కరోనాకి మనం కంట్రోల్ చేయవచ్చు. లేదంటే చాలా డేంజర్ పరిస్థితి కూడా రావచ్చు. 47 పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. తర్వాత నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొన్ని తర్వాత రికవర్ చేసిన నెగిటివ్ కూడా అయింది. సో ఇట్ ఈస్ అ గుడ్ న్యూస్. అలాగే ఎక్కడెక్కడ మనకి నిజామాబాద్ టౌన్లో మనకి 20+ ఉన్నాయి కొన్ని కాలనీస్లో. ఈ ఏరియాలో ఒక కంటైనర్ ప్లాన్ కింద హాట్స్పాట్ ఏరియా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మేము కూడా ఒక హాట్స్పాట్ ఏరియా దగ్గర వచ్చాం. మీరు చూడొచ్చు ఇక్కడ బ్యారికేడింగ్ కూడా జరిగింది. ఈ పర్టికులర్ హాట్స్పాట్ ఏరియాకి ఒక హాట్స్పాట్, ఒక 2-3 హాట్స్పాట్ కలిసి ఒక క్లస్టర్, ఆ క్లస్టర్కి మొత్తం బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ఆ క్లస్టర్ అంటే ఒక టౌన్ ఏరియాలో ఎక్కువ పాపులేషన్ ఏరియాలో 100 to 150 మీటర్లు యాజ్ పర్ ద అంటే దానికి జోగ్రఫిక్ అంటే రోడ్ లేన్స్ చూసుకొని 100-150 మీటర్లు బ్యారికేడింగ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ లైక్ హాట్స్పాట్ ఏరియా అండ్ క్లస్టర్. అక్కడ నుంచి ఎవరు బయటికి రావద్దు, బయట ఎవరు అక్కడ పోవద్దు, దాని గురించి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఓవరాల్ అవుటర్ కార్డనింగ్ కూడా జరిగింది. అన్ని చోట్ల పర్టికులర్లీ ఏరియాలో అవుటర్ బ్యారికేడింగ్ కూడా మీరు చూడవచ్చు అక్కడ కూడా జరిగింది. దీంట్లో ఆటోనగర్, కిలా జంక్షన్, మాలాపల్లి, బర్కత్పుర, జల్లమ్మగుట్ట ఏరియాలో ఎంత జరిగింది. సో మినిమం దీంట్లో క్లస్టర్ నుంచి బయటకి 0 మూమెంట్ మనం కంట్రోల్ చేయాలి, దాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే ఎక్కడైతే అఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ నుంచి కూడా మినిమం మూమెంట్ బయటకి, అది కూడా దానికోసం ఒకరిగా రీచ్ చేయడం జరిగింది. అంటే హాట్స్పాట్ సెంటర్ ద్వారా ఉపయోగం ఏంటంటే ఎందుకోసం హాట్స్పాట్ సెంటర్ లేదు అంటే ఒక ఏరియాలో ఒక 1-2 హౌజెస్లో ఒక పేషెంట్స్ ఉంటే అక్కడ నుంచి ఎక్స్చేంజ్ జరగకూడదు. అక్కడ నుంచి ఉన్న వాళ్ళు పబ్లిక్ బయటకి రావద్దు.
బయట వాళ్ళు అక్కడికి రావద్దు, దానికోసం జరిగింది. మెయిన్ టు కంట్రోల్ ద స్ప్రెడ్ కంట్రోల్ చేయడానికి ఇది ఉన్నది. వాళ్ళకి నిత్యావసర వస్తువులు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళకి డోర్ టు డోర్ డెలివరీ అండ్ అదర్ మొబైల్ బండితోనే కూడా ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అంటే లాక్డౌన్ మరింత కట్టుదిట్టం చేశారు. 2 రోజుల నుంచి విపరీతమైన కేసులు కూడా బుక్ చేశారు. సో ప్రజలకు ఏం చెప్తారు, నిజామాబాద్ ప్రజలకు? ఈ లాక్డౌన్ అండ్ కర్ఫ్యూ మీరు పూర్తిగా సహకరించాలి, పూర్తిగా ఫాలో చేయాలి. ఏదైనా వైలేషన్ చేస్తే చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. నిన్న కూడా కొన్ని షాప్లో కూడా కేసెస్ ఉన్నాయి. నిన్న 269 వెహికల్స్ చేయడం జరిగింది. 9 FIR కూడా బుక్ చేయడం జరిగింది. అరెస్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో కంపల్సరీ సహకరించాలి. నిజామాబాద్లో ఈ స్ప్రెడ్ కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మీరు సహకరించాలి. అంటే యూత్ చాలామంది రోడ్లపైకి వస్తున్నారు, తమకు ఏం కాదని ఒక అపోహ కూడా ఉంది. కానీ నమోదైన కేసులు చూస్తుంటే ఎక్కువ యూతే ఉంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అనవసరంగా తిరిగే వాళ్ళ మీద చాలా గట్టిగా కేసు పెడతాను. మనం ఎపిడమిక్ యాక్ట్ కేసు, తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అండ్ IPC కింద చాలా గట్టిగా కేసు కూడా పెడుతున్నాం. అంటే రోడ్లపైకి ఎక్కుతున్న చాలా మందిలో కూడా సిల్లీ రీజన్స్ చెప్తూ బయటకు వస్తున్నారు. సో మీరు ఎట్లాంటి గుర్తించారు? అంటే మీరు చెక్ చేస్తున్నప్పుడు ఏం చెప్తున్నారు? అందుకని వారు అడుగుతున్నాము. వాళ్ళ ID కార్డు కానీ ఏ పర్పస్కి వెళ్తున్నారో చూస్తున్నాము. ఒకవేళ సస్పెషన్ ఉంటే మనం ఎంక్వైరీ చేస్తున్నాము. అలాగే నిన్న కూడా 269 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అది సీజ్ చేసిన తర్వాత కూడా మేము అది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి పంపిస్తాము, లేదంటే హెవీ ఫైన్ పెడతాము. అవసరం ఉంటే